ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నానా మనం గెలిచేసాం. అన్నయ్య మనం గెలిచేసాం. బావగారు మనం గెలిచేసాం. నానా నువ్వు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా గెలిచేసావు. నేనా? అవును బావగారు, మీరే ఊరి బాగు కోసం మీరు చేసిన ఉపకారానికి ఈ పట్టం కట్టారు. దశరథరామయ్య గారు, 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 దశరథరామయ్య గారు. మన మాజీ ప్రెసిడెంట్ శ్రీ సత్యమూర్తి గారిని శ్రీ దశరథరామయ్య గారి మెడలో పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. మీ అందరికీ నా నమస్కారం. జెండాకర లాంటి ఈ పంచాయతీకి జాతీయ జెండాల 5 సంవత్సరాలు ఎగిరాను. మరి ఇప్పుడు గోసుగుడ్డ ఎగరేసి మురిసిపోతున్నారు. ఒకప్పుడు నా చెప్పులు మోసేవాడు, ఇప్పుడు నా కుర్చీలోనే కూర్చున్నాడు. అటువంటి వాడు మెడలో నేను దండ వేస్తే గంగిగోవు మెళ్ళలో గాడిద దండేసినట్టు ఉంటుంది. దండేయడానికి వీల్లేదు. నీకంటే ఒళ్ళొంచి పనిచేసే కూలోడు దండ ఎక్కువ సంతోషిస్తాడు మా అన్న. రండ్రా. మన దేశం మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, మన దేశం జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర, మన దేశం మహాత్మా గాంధీ. రోజు నువ్వు మాట్లాడే భాషలోనే మాట్లాడినా? మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. నేను అందరికీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, నేను అన్నం తింటున్నాను, మీరు కూడా అన్నం తింటున్నారు. నేను పెసలు పండిస్తున్నాను, ఇదిగో ఆయన గారేమో నువ్వులు పండిస్తున్నారు, ఇదిగో ఈయన గారేమో అల్లం పండిస్తున్నారు, మరి ఆయన గారు ఉల్లిపాయలు పండిస్తున్నారు. ఇవన్నీ కలిపితే ఏమవుద్ది? పెసరట్టు అవుద్ది. వీటన్నిటికంటే ముందు మనం బాగా ఆలోచించుకోవాల్సింది దాని గురించి. దేని గురించి? పురుగులు. పురుగుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఆకు పురుగులు, తోక పురుగులు, చీడ పురుగులు, పెంట పురుగులు. ఈ పురుగుల సీచేయండి అయ్యా. మన దేశం మహాత్మా గాంధీ గారు మా నాన్న చెప్పింది మీకు అర్థం కాలేదు అనుకుంటాను. పురుగులంటే ఏంటి? పచ్చగా ఉన్న వాటిని నాశనం చేసేవి. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనుకోవడం, కుల మత జాతి రాజకీయ అరాచకాన్ని పురుగులు అంటున్నారు. వీటి నుంచి బయటపడి మనందరం కలిసికట్టుగా బతకాలంటున్నాడు మా నాన్న. కొండ మీద పొద్దు పొడుపు, గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి. అది అనుబంధమో రుణబంధమో దేవుడికే తెలియాలంట. మర్చిపోయానండి, సాయంత్రం వచ్చి పూర్తి చేస్తాను. అప్పటిదాకా ఈ సబ్బు రాసుకోండి. సాయంత్రం దాకా ఇలాగే ఉండాలా? ఉండక మీకు చేసే పని మాత్రం ఏముందండి? ఉన్న ప్రెసిడెంట్ గిరి కూడా పోయింది కదా, మీకు అంతగా ఓపిక లేకపోతే మీరే చేసుకోండి. మొండికెత్తనే. జపాన్ నుంచి గవర్నమెంట్స్కి ఆర్డర్ వచ్చిందా? ఎస్ మేడం. డీసీఎం టొయోటా వాళ్ళకి 5 lakhs డీడీ పంపించారా? నా ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రామ్ ఏమైంది? ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది మేడం. సాయంత్రం 6 గంటల ఫ్లైట్లో వెళ్ళాలి. రేపు మార్నింగ్ 10 గంటలకి ప్రియా ఫెర్టిలైజర్స్ పని మీద మినిస్టర్ గారితో మాట్లాడాలి. ప్రియా అక్కడ? ప్రియా, మమ్మీ కమ్. చిక్కు బుక్ రైలే, అది రెండు దీని స్టైలే, చిక్కనైన ఫిగరే, ఇది ఓకే అంటే గుబ్బులే. రే, ఈ పాపల రిలేషన్ ఏంట్రా? అమ్మా కూతుళ్ళు అనుకుంటారా? రాదు కానీ రోషన్ రా. ఇందులో పెద్ద పాప ఎవరా? వెనకున్నావిడే పెద్దది. విన్నవా జోకు? నేను నీకన్నా పెద్ద. దిక్కులు చూడకుండా రా. ఇది ఓకే అంటే గుబ్బులే. ఇప్పుడు అర్థమైందా ఎవరు పెద్దని? పెద్ద పాప కాదురా, పెద్ద పులిని. చర్మం చీరేస్తాను, జాగ్రత్త. బేబీ, ఢిల్లీ వెళ్ళి రేపు మార్నింగ్ వస్తున్నాను. నేను ఇంట్లో లేనని నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి చేయొద్దు. అండర్స్టాండ్?
ఇష్టమైంది తినొద్దు, తిరగొద్దు, ఆడుకోవద్దు, పాడుకోవద్దు. నాకు స్వేచ్ఛ వద్దు. ఇంత పెద్ద ఇంట్లో నాకెవరు వద్దు. ఎందుకొద్దు బేబీ? 3 గంటలకి మ్యూజిక్ మాస్టర్ వస్తాడు, 4 గంటలకి డాన్స్ మాస్టర్ వస్తాడు, 5 గంటలకి టెన్నిస్ కోచ్ వస్తాడు, 6 గంటలకి మర్డర్ మాస్టర్ వస్తాడు, 7 గంటలకి తద్దినం మాస్టర్ వస్తాడు. ఎప్పుడు చూడు డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లిన్. నాతో మాట్లాడడానికి కూడా ఎవరు లేరు. నీకు నేనున్నానమ్మా, నాకు నువ్వున్నావు, మనకెవరున్నారు? ఏమండి, ఉదయాన్నే ఆఫీస్ వెళ్ళడం మర్చిపోయి ఆ క్యాలెండర్ చూస్తూ ఊహలోకి వెళ్ళిపోయారా? లేవండి, లేచి స్నానం చేయండి. ఏంటి అలా చూస్తున్నావు? రండి. ఉతుకు ఉతుకు దా ఉతుకు ఉతుకు. వదలండి, అయ్యో, వదలండి. అయ్యో, అయ్యో, ఓ, అయ్యో, 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 అయ్యో. ఏంట్రా నీకు ఇంకా ఈ రోగం పోలేదా? ఇప్పటికి 30 మంది పని మనుషులు మార్చాను. ఎవతో ఒకతో చీని పళ్ళు రాలగొడితే గానీ నీకు బుద్ధి రాదు. నువ్వు నోరు మూసుకో. నిన్ను కూడా చేపట్టుకున్నా కదా పెళ్లి చేసుకుంది. బాసు, ఇది ఇస్త్రీ పెట్టి పట్టుకుంటే నాకు క్యాలెండర్ లో బీడీ కట్ట పట్టుకున్న శ్రీదేవి గుర్తొచ్చింది. గట్టిగా కౌగులించుకున్నాను. అయ్యో బాబాని గొడవ పెట్టి నలుగురిలో నా చేత తాళిపట్టు కట్టించుకుంది. నీ సంగతి ఎవరు తెలుసు? వెళ్ళలే. బాసు, ఏ చెత్త మొహం చూసినా సినిమా యాక్ట్రెస్ లా కనపడి రెచ్చిపోతాను. కానీ దీని మొహం చూస్తే ఏంట్రా, ఏం పని మీద వచ్చావు పట్నం? ఎరువులు కొనాలరా, ముగ్గులో ముగ్గు, తర్వాత కాలేజీలో ఒకసారి తమ్ముడు కూడా చూడాలి. అలాగే, దాన్ని ఒకసారి తన్ను. కన్నడం ఏంట్రా? తన్నకపోతే స్టార్ట్ అవుతురా బాబు, తన్ను. ఒరే నాని, మీ అన్నయ్య వస్తున్నాడు రా. మై గాడ్, కొంపదీసి వీళ్ళు ప్రిన్సిపాల్ కలిస్తే నన్ను కాలేజీలో తీసేసిన విషయం తెలిసిపోతుంది. రే, ప్రిన్సిపాల్ రూమ్ లో ఉన్నాడా? లేడు, లైబ్రరీలో ఉన్నాడు. ఉల్లి పెసరట్ 2 ఉల్లి పసరా. ఒరే, నీతో అర్జెంట్ గా పని ఉందిరా. రా. నమస్కారం సార్. హలో మిస్టర్ లాలి, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ సార్. అన్నయ్య, ఈయనే మా ప్రిన్సిపాల్ గారు. నమస్కారం. మీరు చాలా మంచి తమ్ముడిని కన్నారు. అన్నయ్య తమ్ముడిని కంట పెట్టండి. యూసి, ఈ కాలేజీకి కప్పు శాస్త్రాలన్నీ మీ వాడే తెచ్చిపెట్టాడు. అబ్బా, పొగడకండి సార్. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఏమున్నాయి? పిలిచారా? ఏమున్నాయని అడుగుతున్నారు సార్. రవ్వ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఇంకా ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా. అవన్నీ అక్కర్లేదా? 2 కాఫీ ఇచ్చి బిల్ ఇచ్చేయి. 2 కాఫీ. అబ్బా, కాఫీకి బీర్ వెళ్ళటం ఏమిటి సార్? అయ్య బాబాయ్, అబ్బా అన్నయ్య, ఇక్కడ కాదు, జిప్పు పెట్టు. ఏం కంగారు పడ బ్రదర్, పట్టం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నయ్య డబ్బులు ఎక్కడ పెడతాడు. ఓహో. వెళతామమ్మా. గుడ్ నైట్ మేడం. వెళ్ళొస్తామమ్మా. వస్తామ్మా, వెళ్ళొస్తానమ్మా. అందరూ వెళ్ళిపోయారు. వేగం సిలిర్కుదమ్మా. నా కబోర్డ్ లో నిద్ర మాత్రం ఉంది, అర్ధ మాత్రం వేసుకో. ఓన్లీ టుడే హాఫ్ టాబ్లెట్ ఈస్ అలౌడ్. హాఫ్ టాబ్లెట్ కాదు, 5 టాబ్లెట్లు వేసుకుంటాను. నువ్వేం చేస్తావు? అలాంటి పని చేయకాయ బాబు, నీ పుణ్యం ఉంటుంది. ఏయ్, ఇంకోసారి మీ మేడం కల్తీ ఎరువులు అమ్మిందంటే ఆఫీస్ లోనే ముగ్గాడిస్తా. ఏరేమో పెద్ద ప్రియా ఫర్టిలైజర్. ప్రియా ఆవిడ కూతురు పేరు గురు. కూతురో పోతురా, స్టార్ట్ చేయి. తన్ను. తనేలే. రే, పారు ఊళ్ళో లేదు, పుట్టింటికి వెళ్ళింది. నువ్వు వెళ్ళి తలుపుతి. రేయ్, వెనక సీట్ లో లగేజ్ ఉంది, జాగ్రత్తగా తీసురా. అలాగే. రే, చెప్పులు మర్చిపోయావరా? అరే, కాళ్ళు కూడా ఇక్కడే మర్చిపోయావరా? లగేజ్ అంటే ఇదే బాబు. ఓరి దేవుడు, ఈ లగేజ్ చేసామనుకోలేదురా. నాకు తెలియకుండా నా ఇంటికే తీసుకొచ్చావంటే నువ్వు సామాన్యుడు కదరా. రే, ఎవర్రా ఈ అమ్మాయి? ఎవరా? మా మరదలు. నీకు సెటప్ చేద్దామని తెచ్చాను. ఏ బ్రాందీ విస్కో తెస్తావు అనుకున్నాను కానీ ఇలాంటి బొమ్మను తెస్తావు అనుకోలేదురా. అచ్చే నోర్మై, ఈ అమ్మాయి మొహమే నేను చూడలేదు. లే లే లేమంటే మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది నా ఇల్లురా. ఏమైంది? ఇదేదో డ్రగ్ కేసులో ఉందిరా బాబు.
అమ్మా ఎవరమ్మా నువ్వు తల్లి? ఏయ్, ఏదో మాట్లాడుతుందిరా. ఆహా, ఆహా, అబ్బా ఇది ఏమి వానా? అబ్బా వానపాటు పడుతుందిరా. పేరెడుగు పేరెడుగు. తెలుసులే బాయ్, చిరంజీవి సినిమా గరాన మగుడు. అమ్మాయి పేరు అడగమంటే సినిమా పేరు చెప్తావేంట్రా? అమ్మగారు పాలు. ఇవ్వు. అమ్మా బాబు, కళ్ళు లేని కాబోదని బాబు, ధర్మం చేయండి. పట్టుకోండి, పట్టుకోండి లేని కాబోదని బాబు. వద్దు 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 కృష్ణ చెలగే పోయి ఇట్స్ గాన్ పోయింది. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందే. ఎవరు? ఇల్లిరా. స్ట్రా ఉందా? గొట్టం గొట్టం. ఉంది, నేను చిన్న గొట్టాన్ని, వీడు పెద్ద గొట్టం 6 feet. ఇలా రా. అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఓరి నాయనోయ్, ఇదేదో పెద్ద దురదగుండాకులో ఉందిరా దేవుడోయ్. ఓరి నాయనోయ్, వీడో పెద్ద దురదగుండాకులో ఉన్నాడు రోయ్. తక్కు టక్కు. అయ్యి బాబోయ్. అయ్యో బాబాయ్. చూడమ్మా, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావంటే నీకేం కావాలనో తెచ్చి పెడతాను. నిజంగా? ఆ, లాగి పెట్టి ఒక లెంపకాయ ఒక బుజ్జగిస్తావేట్రా? పాపం మెంటల్ కేసు, ఏమనద్దు. పాపం మెంటల్ కేసా? ఏమనలే. నేను మెంటల్ కేసా? నా ఇంట్లోకి వచ్చి నన్నే మెంటల్ కేసు అంటారా మీరు? అయ్యో నీకు కావాల్సిన అన్ని కొనిపెట్టాం కదా, అన్ని తిన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు చెప్పమ్మా. ఎక్కడి నుంచి బయలుదేరతాను? ఇటు నుంచే. ఆ, అదే అదే, ఆ ఇల్లు ఎక్కడా? ఇదిగో. పిచ్చ పిచ్చగా ఉందా? పొద్దున రైల్వే స్టేషన్ చూపించిల్లంటావు, ఇప్పుడు గుడి చూపించిల్లంటావు. కొట్టానంటే ఊరుకరా. ఏంటిది? ఇదే. అరే నీకు తెలియపోవడం ఏంటమ్మా? రైల్వే స్టేషన్ అరుగో, ప్యాసింజర్లు అరుగో అరుగో. ఆ, నీకు రైలు ఇంజన్ అంటే ఇష్టం అన్నావు కదా, అవ్వ డజన్ కొందామని. నువ్వు ఇక్కడే కూర్చో, వచ్చేస్తాం. నువ్వు వెళ్ళబాకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. రండి సార్, ఇది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశా ఇది పిచ్చిది కాదు, పెద్ద జాదు అని. మనల్ని పిచ్చివాళ్ళని చేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ప్రియా. మళ్ళీ పెయింటింగ్ ఒకటి కానా పడి పని చెప్తా. నువ్వు పదగురు. అయినా పెళ్లి చూపులకు పట్టు చీర కొబ్బరికాయ ఎందుకురా? పిల్ల నచ్చితే వెంటనే తాంబూలాలు ఇచ్చేసుకుందామని. ఎక్కడికి? పెళ్లి చూపులుగా? అడిగి తెచ్చావా? నీ లుక్కు తగలయ్యా. ఎవరమ్మాయి? మనూరు కాదులే, పొరుగురు. కప్పా తిప్పారా కూతురా? అమ్మో, దాని మీద కూడా లుక్ వేసావా? నీ లుక్కులో నిప్పులు పోయా. నేను లుక్ వేయడం కాదు కానీ పెళ్లి చూపుల్లో అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. నాకు తెలుసులేవా, నీ సన్నూరు మూసుకో. ఏమండే, కప్పా తిప్పారావు గారు వెళ్ళిటేనా? చూపులేకండి, ఆ అమ్మాయి సిగ్గుపడకుండా చూసుకోండి. రేపు గంగిరెద్దు మంచి ఎక్కను తల్లి, నా పిల్ల ఎటు తల్లి. అమ్మాయి గారు సిగ్గుపడకుండా చూసుకోండి. అయ్యా రండి బాబు, రండి రండి, ఏం? దయచేయండి. లోపల రండి. నమస్కారం. రండి బాబు, కూర్చోండి. అమ్మాయి ఏమండే, నీకున్నది ఒకే రేషన్ కార్డు కదా, ఇద్దరికి సరిపోతుందా? మీరు ఉండండి. అమ్మా, అబ్బాయిని చూడమ్మా. నాకు సిగ్గేస్తుంది. వద్దమ్మా, వద్దు, సిగ్గుపడద్దమ్మా. అబ్బా అదేమిటండి, ఆడపిల్లకి సిగ్గే సింగాను కదా, పన్నేమండి. అది మిగతా ఆడపిల్లల విషయంలో, మా అమ్మాయికి కాదు. పాప
నీ పేరేంటి? శోభన. అయ్యో, నాకు శోభనం అని అనిపిస్తుంది ఏంటి? నాన్న నాకు సిగ్గేస్తుంది. వద్దు, ఆనందపడు, ఆశ్చర్యపడు, కావాలంటే పెళ్లి కొడుకు ఒళ్ళో పడు, అంతేకాని సిగ్గు మాత్రం పడకమ్మా. లేచి లోపలికి వెళ్ళమ్మా. అయ్యో ఆగండి, నచ్చానో లేదో నా ముఖం చూసి చెప్పమనండి. వద్దండి, అమ్మాయి సిగ్గుపడిపోతుందండి. పర్లేదమ్మా, బాగా చూసే చెప్పు. అయ్యయ్యో, పెళ్లి కొడుక్కి డ్రాయర్ లేదు. నాన్న నాకు సిగ్గేస్తుంది. నేను నాకు పెళ్ళొద్దు, నేను పెళ్లి చేసుకో. నీకు ఎంతకైనా ప్రమాణమైన సంబంధం చూస్తాను రా. అసలు నాకు జీవితం పెళ్ళి చూస్తేనే నేలల్లో విదేశీయుల కోసం చేపలు పెంచుతారా? దానికి మా పొలాలు మీకు అమ్మాలా? ఏంట్రా ఊరికేస్తున్నారా? కావాలంటే రెట్టింపు ధరిస్తా, వేరే ఊళ్ళో కొనుక్కోండి. వేరే కొనుక్కోండి. కూర్చో. ఒకప్పుడు ఈ పొలాలన్నీ మా బాబురా, దానిలో మట్టి పిసుకునే ఎదవలు మీరు. మీ బాబే మాకు తేరగా ఇవ్వలేదు. ఆయన ప్యాకాటికి డబ్బు తగలటం కోసం వాటిని మాకు అమ్మేశాడు. అవన్నీ ఉప్పుడేందిరా? ఈ ఊరిని దత్తత గ్రామం చేస్తే మీరంతా సుఖపడతారు, నేను కష్టపడతా ఉంటే మీరేంట్రా సత్యమూర్తి గారి దగ్గర అప్పులు తీసుకోవడం, ఆడేమో పొలాలు అమ్మేస్తారంట. ఏమిటిదంతా? దత్తత గ్రామం అంటే ఏందయ్య గారు? అదేరా, మన అప్పిగాని దత్తత ఇచ్చేశాక ఆ ఇంట్లో బానిసలా బతకలేదు, అట్టాగే గవర్నమెంట్ వాళ్ళు మనం దత్తత తీసేసుకుని మన ఇంటి పేరు మార్చేసేసి. నాన్న నోరు పోస్తావా? దత్తత గ్రామం అంటే రైతులకి ప్రభుత్వం రుణాలు ఇప్పిస్తుంది కది పెద్దనానా? అవునరా, మన ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కడతారు, మన పిల్లలు చదువుకోవడానికి పెద్ద కాలేజీ కడతారు, అప్పులై తీసుకోవడానికి బ్యాంకులు పెడతారు. ఓ, ఆగండి, ఈ అరుపులు మానేసి ఆడి దగ్గర అప్పులు తీసుకోవడం మానేయండి. ఏయ్! నువ్వా? నిన్ను ఏయ్! నువ్వు ఎక్కడికెళ్ళా? నేను వదలనా? ఆగా! ఏయ్! టాటా. ఏయ్, ఏంటిది? నా కార్లో కూర్చున్నారు? ఓ, ఇది నీదా? మా కారు అనుకున్నావు. అరే, మన కారు ఎక్కడుందిరా? షోరూమ్ లో ఉందిరా, ఇంకా కొనలేదు కదా. కొందాం అనుకుంటున్నావు, అందాక నీ కార్లో వస్తాం. ఏయ్, మర్యాదగా దిగుతారా? మర్యాదగా ఇటు తిరుగుతావా? పొడి చేసి వెళ్తాం. ఎవరు మీరు? ఏంటిది? ఏం లేదు, మీ అమ్మ మాకు జర్కిచ్చిందిగా, ఇప్పుడు మేమిస్తున్నాం. మర్యాదగా పోనీ. దొరికిపోయావుగా, ఇప్పుడు చూపించు నీ ముగ్గు. ఏయ్, ఏంటి కొత్త ముగ్గేస్తున్నావు? కత్తి కత్తి, ఆ? వాళ్ళ దగ్గర కత్తి కత్తి. వాళ్ళ దగ్గర కత్తి ఉంటే నేను కేటగించుకోవాలా? హ, పక్కన బాడీ గార్డులు పెట్టుకుంటే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా? ముగ్గాడిని చేస్తాను. ఓయ్, మా వాళ్ళ సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ఇటు చూడు, వీడితో పెట్టుకుంటే బే ఆఫ్ బెంగాల్లో తేలుతుంది నీ బాడీ. ఏడిచాడు, ఉమ్మి తొట్లో బీడీలు ఎరిగిన మొహం వీడును. వాణ్ణి కొడితే కొట్టావు, వీళ్ళతో మాత్రం పెట్టుకోకు. ఇదిగో, ఇలాంటి యదవ బాడీ గార్డులని ఇంకెప్పుడు పెట్టుకోకు.
వాళ్ళు నా బాడీ గార్డ్లు కాదు, జాకెట్ గార్డ్లు కాదయ్యా బాబు. నన్ను లోపలికి వెళ్దాంరా. వద్దమ్మగారు, నేను వచ్చి చాలాసేపు అయింది. ఇదిగో సున్నుండలా. చిన్నయ్య, అమ్మగారు, ఈవిని మన బండిలో దింపేసిరా. వద్దమ్మగారు, నేనే వెళ్తాను. పర్వాలేదు, కూర్చో. అమ్మా ఏమ్మా చూసి ఎక్కచ్చుగా. చూస్తూనే ఎక్కాను బాబు. ఎవరు తినేవాడ? కుండలమ్ముకునేది. నువ్వురా. దయచేసి నేను చెప్పేది విను. నీకు చేసిన అన్యాయానికి అనుక్షణం కుమిలిపోతున్నాను. అందుకే నిన్ను అబ్బాయిని నాతో తీసుకువెళ్ళి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆనాడు నిండు గర్భవతిగా ఉన్న నన్ను నడి రోడ్డు మీద వదిలేసి ఆస్తి కోసం ఓ కోటీశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయేసరికి ఇప్పుడు నా బిడ్డ కావాల్సి వచ్చాడా? మీరెన్నిసార్లు నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా కోసం కాదు, మీ వంశానికి ఒక వారసుడు కోసం, మీ ఆస్తి దాయాదుల పాలు కాకుండా కాపాడడం కోసం. అవునా? చేసుకున్న పాపానికి కట్టుకున్న దాన్ని కూడా పోగొట్టుకున్నాను. కనీసం మన బిడ్డ అయినా. మన బిడ్డ కాదు, నా బిడ్డ. ఒక దేవుళ్ళంటి మనిషి కొడుగ్గా దర్జాగా బతుకుతున్నాడు. అదే ఎక్కడో చెప్పు. నా ప్రాణం పోయినా సరే చెప్పను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ జన్మలో మీ ముఖం నాకు చూపించకండి. నువ్వేం చెప్పినా చేస్తాను, నువ్వేం అడిగినా ఇస్తాను. కానీ నీ బిడ్డను తిరిగి ఇచ్చేయమని మాత్రం అడగొద్దమ్మా. అసలు నేను బతుకుతున్నదే వాడి కోసం. వాడు నా ప్రాణం. నేను కన్నతండ్రి కాదని తెలిస్తే వాడు కూడా. ఆసుపత్రిలో నర్సు కంటే నన్ను బాగా చూసుకుంటున్నారు ఆవిడ. ఆవిడకివ్వండి. నాకెందుకండి? ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి. గర్భవతిగా ఉన్నప్పుడు కామెర్లు రాకూడదు. డాక్టర్మా, మగబిడ్డ ఆడబిడ్డ ఏ బిడ్డైనా పనికొస్తుందని అన్ని ముందే తెచ్చేసాను. ఏ బిడ్డ? చిన్న ప్రాణమే కాదు, పెద్ద ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను. మా ఆవిడ పక్క మంచంలో ఉన్న పార్వతమ్మ మగబిడ్డను ప్రశ్నించిందండి. ఏమిటమ్మా ఇది? ఏమిటి పిచ్చి పని? దీనికోసమేనా బిడ్డ ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకుని కాబట్టి? దగా పడ్డ ఆడదాన్ని, ఆ పసి బిడ్డను చంపే హక్కు నాకు లేదని ఇన్నాళ్ళు బ్రతికాను. రేపు సమాజం వీడి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేను. అందుకని ఇప్పుడే అనాథం చేసి పెడతావా? నువ్వు అనాథగా మిగిల్చిపోవాలనుకుంటున్నా. ఈ బిడ్డ నాకిస్తే నేనే తల్లి తండ్రి పెంచుకుంటాను. వీడు నా బిడ్డ కాదన్న రహస్యం ఈ ప్రపంచానికే కాదు, వీడికి కూడా తెలియనివ్వకుండా పెంచుకుంటాను. వాడు నా కన్న బిడ్డ, ఎంత డబ్బైనా ఇస్తాను. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డనేవును, నా బిడ్డనేవును. ఆ రోజు ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ రోజు వరకు వడ్డీ కట్టి ఆవిడకి ఇచ్చినట్టయితే ఆ బిడ్డను కన్నతల్లి లక్ష్మణ్కి ఇవ్వడం న్యాయం అనిపిస్తుంది. అదేలా? ఆ రోజు నీ బిడ్డకు పాలు కూడా పట్టించలేని పరిస్థితుల్లో నీ బిడ్డ నువ్వు దత్తత ఇచ్చావు. దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు నువ్వు. అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదురుద్ది? కుదరదు. మార్చాల్సిందే. ఎప్పటికైనా బిడ్డ మీద కన్నతల్లికి ఉండే హక్కు ఇంకెవరికీ లేదు. పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా, బిడ్డని డబ్బు మీద నడిపించినా కన్నవాళ్ళు మాత్రం కాలేరు. ఈ తీర్పు ఆ దేవుడిచ్చింది. మీ తీర్పును మార్చుకోకపోతే ఇది పంచాయతీయే కాదు.
వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు. పంచాయతీలో ఏదో గొడవ జరిగిందంట. ఓ అదే ఏ నాన్న, నేను పంచాయతీలో నీకు వ్యతిరేకంగా మాట్లాడానని నువ్వు అన్నం తినకుండా కూర్చున్నావా? రేపు ఎవరితైనా ఆడది నీ కన్నతలని వస్తే నువ్వు కూడా నన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏమో, వెళ్ళిపోతానేమో. అయ్యో నాన్న, అసలు విషయం నీకు చెప్పలేదు కదా. లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టారట. అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట. 10 మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చింది నాన్న. అందుకే నీకు ఎదురు మాట్లాడాను. లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏమిటి, నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏంటి? ఆ? లే ఆనందిద్దాం. ఏమండి, ఇంట్లో కుక్కలు గాని ఉన్నాయా? ఏమండి, ఎవడో కుక్కల్ని పట్టుకునేవాడు వచ్చాడు, వచ్చి చూడండి. అబ్బా నాన్న, ఆయన కుక్కలు పట్టుకునేవాడు కాదు, మా కాలేజీ ప్రిన్సిపాల్. రండి ప్రిన్సిపాల్ గారు. నమస్కారం సార్. ఏమిటి ఇంత దూరం వచ్చారు? మీ వాడు మా కాలేజీలో అన్నిట్లోనూ ఫస్ట్ వస్తున్నాడు, అందుకని ఈ కప్ అండ్ సాసర్ ప్రెజెంట్ చేద్దామని వచ్చాను. మరి ఇంత చిన్న కప్ప? ఏమండి, అలా తీసి పారేకండి, కప్పు చిన్నదైనా కాపీ ఎక్కువ పడద్దే. ఇది కాఫీ కప్ప. దానికి కూడా పనికొద్ది. ప్రిన్సిపాల్, షీట్స్ ని కప్పు శాస్త్రం అంటారనే. కూర్చోండి. ప్రిన్సిపల్ గారు, మా వంశంలో చదువు రుచి మరి ఈడు ఒకడేనండి. ఈడు ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవాలని నా ఆశ. అబ్బా, కాజాలు చేయటం నాకు ఇప్పుడే తెలిసింది. ఏమండి, ఇవి ఎలా చేస్తారో చెప్తే రేపటి నుంచి మా క్యాంటీన్ లో. ప్రిన్సిపాల్, ఏదో చెప్దామని వచ్చి ఏదో చెప్తున్నారు మీరు. అవును, ఏమండి, గొప్ప చదువులు చదవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. మీ వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలంటే ఒక హోండా మోటార్ సైకిల్ కొని ఇవ్వాలి. చదువుకి మోటార్కి సంబంధం ఏమిటండి? ఉందే, మోటార్ ఉంటే స్పీడ్ గా రొబ్బొచ్చు, టైంకి దోశలు వేయొచ్చా. ప్రిన్సిపాల్ అన్నయ్య. ఏంట్రా? అన్నయ్య, నువ్వైనా నాతో చెప్ప. నేను చెప్తాగా. అవును బాబాయ్, మోటార్ సైకిల్ ఉంటే తొందరగా కాలేజీకి వెళ్ళొచ్చు, రావచ్చు. చదవడానికి కూడా ఎక్కువ టైం ఉంటుంది. ఒరే ప్రిన్సిపాల్, మేకరికి వాడానికి మంచి డిమాండ్ ఉందండి. జాంగ్రీకి మైసూరు పాకి గిరాకీ లేదండి. అందుకే ఆ కాజాల సీలో తమరు చెప్తే. ప్రిన్సిపాల్, అమ్మ ఏంటమ్మా ఇది? నేనేం చెయ్యండి, రోలు చూడగానే వచ్చి కూర్చున్నాడు. అమ్మో, ఏంట్రా అంత వేడివేడిగా ఉన్నావు? ఏయ్, ఎవడ్రా ఎవడ్రా ఇక్కడ కల్తీ ఎరువుల మీ రైతులు మోసం చేసేది? ఆ? ఎవరు నువ్వు? ఎరువుల్లో కల్తీ ఏంటని అడగడానికి వచ్చాను. కల్తీనా? అదేం లేదు మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏయ్, ఏదిలా? ఇది కల్తీ కదా?